గూగుల్ యాడ్స్ అనేది ఉంది మనకు. గూగుల్ యాడ్స్ అయినా మెటా యాడ్స్ అయినా మొత్తం అదే బై. గూగుల్ అనేది ఉంది. మళ్ళీ గూగుల్ యాడ్స్ అంటే ఏమంటాం సార్ అంటే దీన్ని మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. గూగుల్ యాడ్స్ అనేది ఇక్కడ ఏదైతే మనం మెటా యాడ్స్ అంటున్నామో, మెటా యాడ్స్ అనేది ఏదైతే అంటున్నామో ఈ మెటా యాడ్స్ ని మనం ఏమంటామంటే సోషల్ మీడియా ఎంఏఆర్కేటీఎన్జి మార్కెటింగ్ అనేది అంటాం. సో మార్కెట్ లీడర్ మొత్తం మీడియా ఉంటుంది కాబట్టి మెటా యాడ్స్ మీద కూర్చున్నాం. అలాగే ఇక్కడ గూగుల్ యాడ్స్ అంటున్నాం అంటే గూగుల్ యాడ్స్ ఇస్ నథింగ్ బట్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. అంటే నువ్వు పొరపాటు ఫోన్ పేలో ఒక 10 రూపాయలు కొట్టినావు అనుకో, టీ తాగినావు, కాఫీ తాగినావు, బయట పోయినావు, కొబ్బరి నీళ్ళు తాగినావు, వాటర్ బాటిల్ కొన్నావు, కిరాణా షాప్ కి పోయినావు, పేమెంట్ కట్టినావు, డిమార్ట్ కి పోయినావు, పైసలు కట్టినావు, నువ్వు ఎక్కడో షాపింగ్ చేసినా ఫోన్ పే మాక్సిమం వాడతావు, లేదా గూగుల్ పే వాడతావు, లేదా నేను బజాజ్ పే వాడతా, హెచ్డిఎఫ్సి వాడతా అంటే ఇంకా వాడడానికి వస్తుంది. నువ్వు ఫోన్ పే గట్టిగా వాడతావు కాబట్టి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫోన్ పే వాడతావు, 10 రూపాయలు కొట్టినావు, మంచి మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుంది? ఆ బాస్, ఆ మహేష్ బాబు సార్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఆ వాయిస్ అనేది నీకు తెలుసు. రిసీవ్డ్ బాస్, థ్యాంక్ యూ బాస్ అనేది అంటాడు. ఎందుకు అంటాడు అంటే దాని కింద ఒక యాడ్ వస్తుంది, బ్యానర్ వస్తుంది. అది గూగుల్ యాడ్ ద్వారా పెట్టుకుంటారు కొంతమంది, కొంతమంది పైసలు ఇచ్చి కొనుక్కుంటారు అనమాట యాడ్స్ ని. అక్కడ కూడా ఫోన్ పేకి డబుల్ త్రిబుల్ బిజినెస్. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి ఇంత పర్సెంట్ అని చెప్పి ఆ కమిషన్ కూడా ఉంటుంది. అది 0.0204 0.02% కమిషన్ లో కోట్ల కొద్ది ట్రాన్సాక్షన్ అయితే వాళ్ళకి మంచి ఇన్కమ్ కూడా వస్తుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో కనిపించాలి, నువ్వు జీమెయిల్ ఓపెన్ చేస్తే జీమెయిల్ లో కనిపించాలి, నువ్వు ఏదైనా యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ షార్ట్స్ లో కనిపించాలి. అట్ ద సేమ్ టైం నువ్వు ఏదైనా గూగుల్లో టైప్ చేస్తే గూగుల్లో కనిపించాలి. నువ్వు ఎక్కడ కనిపించాలన్నా సరే నీకు గూగుల్ యాడ్స్ అనేది కావాలి. సో మార్కెట్ మొత్తం ఎక్కడ ఉంది సార్ అంటే అయితే గూగుల్లో ఉంటుంది, లేకపోతే వెబ్సైట్ లోపల ఉంటుంది, లేకపోతే యాప్ లోపల ఉంటుంది, లేకపోతే ఈమెయిల్ లోపల ఉంటుంది. ఇంతకు మించి రాదు భయ్ నీకు, ఇంతకు మించి బయటికి రాదనమాట. నువ్వు మెటాక్స్ లో చేసినా గూగుల్ యాప్స్ లో చేసినా ఇదే ఉంటుంది. సో మరి మెటాక్స్ చేయాలా గూగుల్ యాప్ చేయాలంటే ఇఫ్ ఫర్ ఫర్ ఎనీ బిజినెస్, ఫర్ ఎనీ బిజినెస్ యూ మస్ట్ డూ యూ మస్ట్ డూ బోత్ బోత్ ఏం చేయాలి తెలుసా? ఫర్ బోత్ మెటా అండ్ గూగుల్ యాప్స్ అనేది చేయాలి. సో మెటా యాప్స్ కి గూగుల్ యాప్స్ కి డిఫరెన్స్ ఏం చేస్తారంటే మెటా అనేది పుష్ మార్కెటింగ్ అనమాట. అంటే నీకు కొత్తగా కనిపిస్తుంది, అంటే నీకు కావాలనుకో చూడంగానే కొంతమంది కొనేస్తారు బయట, దేనికో తెలీదు కొనేస్తారు. అది పొరపాటున ఓపెన్ చేసినా ఓపెన్ కూడా చేయవు, అట్లా కుప్పలు కొద్ది ఉంటాయి. మీరు కూడా కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే చాలా ప్రోడక్ట్స్ కొని ఉంటారు చూడంగానే, కానీ వాడినామంటే వాడు. కొంతమంది కోర్సులు కొనేస్తారు, ఓపెన్ కూడా చేయరు. కొంతమంది పైసలు కడతారు, నెల కాగానే అన్న నేను ఏం చదవలేదన్నా రిఫండ్ చేయమంటారు. ఇక్కడ సీన్ అంతా రివర్స్ ఉంటుంది అనమాట. మెటాస్ ఏంది, నీకు మంచి కొనేలా చేస్తాడు అనమాట, పుష్ అనేది బాగా చేస్తుంటాడు. ఏమవుతుంది అక్కడ? మెటా ఇస్ నథింగ్ బట్ పుష్ మార్కెటింగ్. పుష్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ గూగుల్ అనేది ఏం చేస్తారంటే గూగుల్ ఇస్ నథింగ్ బట్ పుల్ మార్కెటింగ్ అనమాట. పుల్ మార్కెటింగ్ అంటే ఎవరైతే బాగా వెతుకుతుంటారో చాట్ జీపీటీలో కావచ్చు, జెమినైలో కావచ్చు, గ్రూప్ లో కావచ్చు, డీసిక్ లో కావచ్చు, యూ.com లో కావచ్చు, క్లౌడీలో కావచ్చు, నీకు కావాల్సిన బాగా వెతుకుతుంటావు, దాంట్లో పెట్టి యాక్సెస్ వస్తుంటాయి. తప్పేముంది? నువ్వు వెతుకుతున్నావు, నేను యాక్సెస్ అంటాడు. ఎక్కడ పని ఇదే. పొరపాటున నువ్వు ఐఫోన్ వాడినావు అనుకో, కంపల్సరీ అక్కడ ఏం కావాలి నీకు? క్రోమ్ బ్రౌజర్ వాడతావు, యూట్యూబ్ అనేది వాడతావు. లేదా నేను ఐఫోన్ వాడను, ఐఫోన్ వాడినా, నువ్వు ఐఫోన్ వాడుతున్నట్టే కంపల్సరీ ఇంటర్నెట్ ఉంటుంది, వాట్సాప్ కంపల్సరీ ఉంటుంది, క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. ఈ రెండు లేకపోయినా సరే ఏముంటుంది తెలుసా? కంపల్సరీ యూట్యూబ్ అనేది ఉంటుంది అనమాట. పొరపాటున ఇది కూడా లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎన్నో అనుకో, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా స్టార్ట్. మళ్ళీ ఎవరు ఇస్తున్నారు గూగుల్లో సంథింగ్ ఎక్స్వైజెడ్ థియరిటికల్ ఉంటుంది, అది వేరేది అనమాట, ప్రోగ్రామేటిక్ యాడ్స్ అంటాము. దాని ద్వారా కూడా యాడ్స్ అనేది ఇస్తుంటారు, లేకపోతే థర్డ్ పార్టీ వెండర్స్ కూడా చేసుకోవచ్చు. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. మెటా అనేది పుష్ చేస్తుంటుంది అనమాట, గూగుల్ అనేది పట్టుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఒక బిజినెస్ సక్సెస్ కావాలంటే కంపల్సరీ మీరు మెటా యాడ్స్ రన్ చేయాలి, గూగుల్ యాడ్స్ కూడా రన్ చేయాలి.